సందర్భం ఏదైనా రీ రిలీజ్ తోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అప్కమింగ్ లిస్ట్ లో రెండు క్రేజీ రీ రిలీజ్లు ఆడియన్స్ ని పలకరిస్తున్నాయి. ఆల్రెడీ ఈ సినిమాలకి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ ఏంటా మూవీస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల బర్త్డే అయినా, మైల్ స్టోన్ మూవీస్ యానివర్సరీ అయినా రీ రిలీజ్లతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అదే బాటలో ఒకప్పటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ శివ సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఐకానిక్ మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా భారీగా ప్రమోషన్స్ కూడా చేస్తోంది సినిమా యూనిట్. ఎంతో మంది దర్శకులను, నటీనటులను ఇన్స్పైర్ చేసిన సినిమా కావడంతో ఇండస్ట్రీ కూడా ఈ రీ రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకుంటోంది. శివ కన్నా ముందు మరో క్రేజీ మూవీ కూడా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ విక్రమ్. ఈ సినిమాను నవంబర్ 7న రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. కమల్ బర్త్డే సందర్భంగా సెలెక్టెడ్ థియేటర్స్ లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. 2022లో రిలీజ్ అయిన విక్రమ్ కమల్ ఆలోచననే మార్చేసింది. అప్పటి వరకు సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా పాలిటిక్స్ మీద ఫోకస్ చేద్దామనుకున్న లోకనాయకుడు విక్రమ్ సక్సెస్ తర్వాత మళ్లీ సినిమాల మీద సీరియస్ గా దృష్టి పెట్టారు.